అరుణాచల మహత్యము అధ్యాయం 5 ప్రారంభం. పరమ శాంతచిత్తుడైన గౌతమ మహర్షి అరణ్యము నుండి వస్తున్నాడని విని పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళినది. జగత్తు తానే అయినా ఆ దేవి భక్తి నిండిన హృదయముతో ఆ మునిరాక కొరకు ఎదురు చూడసాగింది. పొడవుగా పెరిగిన తెల్లని తల వెంట్రుకలు, ఒత్తుగా పెరిగిన తెల్లని గడ్డములతోనూ, తీర్థ స్నానముల చేత పరిశుద్ధమై ఎర్రగా రాగి రంగు కలిగిన శుద్ధమైన రుద్రాక్షలు చుట్టిన జడలతో సాక్షాత్తు అగ్నివలే వెలిగిపోతూ, విభూతి త్రిపుండరమును ధరించిన నుదురుతోనూ, తెల్లని యజ్ఞోపవీతము జంధ్యముతోనూ, కాషాయ బట్టలను ధరించి కృషించిన దేహముతోనూ, శివునకు ప్రీతికరమైన వేద మంత్రములను పలుకుతూ సాక్షాత్తు శివుని వలె ప్రకాశిస్తున్న తేజోనిధి, దయాపూర్ణుడు, వృద్ధుడు అయిన గౌతమ మహర్షిని చూసి చేతులు జోడించి పార్వతి ఆయనకు నమస్కారము చేసినది. గౌతముడు ఆశ్చర్యముతో ఆమెను నివారించి, ఓ లోకమాత, దయామయి, భక్తులకు